ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఓవైపు టీడీపీ వైసీపీకి దీటుగా అభ్యర్థులను ప్రకటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆయా పార్టీల కంటే ప్రచారంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. జనసేన మేనిఫెస్టో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయడంపై ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన సాగిస్తుంది, ఎలాంటి సంక్షేమ పథకాలు అందించబోతోంది, యువతకు జనసేన ఏం చేయబోతోంది, ఇలా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందించిన జనసేన మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారాన్ని ఓరెత్తిస్తున్నారు జనసేనని. ఇక జనసేన ఎన్నికల బహిరంగ సభలకు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వైసీపీ టీడీపీ పార్టీలకు భిన్నంగా సొంత ఖర్చులతో జనసేనకు అండగా ఉంటామంటూ ముందుకొస్తున్నారు. ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న జనసేన అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండడం దీనికి నిదర్శనం. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నూజివీడు, మైలవరం, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్లో జరగబోయే బహిరంగ సభల్లో ప్రజా సమస్యలు, జనసేన సిద్ధాంతాలు, జనసేన మేనిఫెస్టోపై పవన్ ప్రసంగించనున్నారు. ఇక దీనిపై డీటెయిల్స్ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి నేతాజీ మరింత సమాచారం అందిస్తారు. నేతాజీ, ఎంతసేపట్లో పవన్ మొదటి సభ ప్రారంభం కాబోతుంది? ఎక్కడి నుంచి ఆయన పర్యటన ప్రారంభం కాబోతుంది? ఎక్కడ ముగుస్తుంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే 11:30 గంటలకు నూజివీడు వికాస్ టౌన్షిప్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాలి. కాకపోతే ఇది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వచ్చినా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్ ఉంటుందో తన వాహనం పైకి వచ్చి మరీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ కి మంగళహారతి పడుతున్నారు. తన సైనికులు, పవన్ అభిమానులు పూలవర్షం చూపిస్తున్నారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ రోడ్ షోలు, బహిరంగ సభలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆయన 5 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. నిన్న మొన్న అంటే విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇవాళ 5 బహిరంగ సభలు, రేపు ఎల్లుండి 5 నుంచి 6 బహిరంగ సభల్లో మనకైతే సమాచారం అవుతుంది. ముందుగా అయితే నూజివీడు వికాస్ టౌన్షిప్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మైలవరం బొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, తర్వాత విజయవాడ వెస్ట్ లోని కొత్తపేట కోమలి విలాస్ వద్ద ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం విజయవాడ సెంట్రల్ లోని బైతుల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలోను, విజయవాడ ఈస్ట్ లోని నెహ్రూ నగర్ వద్ద ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లోను పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజలను ప్రసంగించారు. అయితే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇతర పార్టీల లాగా జన సమీకరణ ఇలాంటిది ఏమీ ఉండదు, డబ్బు అవసరమే లేదు. కేవలం పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో తమ సొంత జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలు ఎక్కడున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు కూడా మన 99 టీవీ తోటి అదే చెప్తున్నారు. పవన్ అన్న రావాలి, పాలన మారాలి, ఇదే మా నినాదం. పవన్ కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది. పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీ సాధిస్తారు. 2 తాను ఏదైతే విశ్వాస నుంచి భీమవరం పోటీ చేస్తున్నారో ఆ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రికార్డు మెజారిటీ తోటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు తాను పవన్ కళ్యాణ్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటారు అన్నట్టుగా పవన్ అభిమానులు చెప్తున్నారు. ఈ రోజు ఆయన 5 బహిరంగ సభల్లో కూడా పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా ఎండగడతారు. అలానే ప్రధాన ప్రతిపక్షం ప్రజా సమస్యలను గాలి కుదిలేసి బయట తిరుగుతుంది. అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితి ఉంది. అసెంబ్లీని బాయ్కాట్ చేసి బయట తిరుగుతున్నారు. ఇలా ఉండకూడదు. రాజకీయాలంటే రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయ జవాబుదారీతనంతో కలిగి ఉండాలి. అలాంటి రాజకీయాలు చేయాలి. అది కేవలం జనసేన మాత్రమే చేస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రజాదరణ పొందింది. పవన్ కళ్యాణ్ అన్నదాతలకు అండగా నిలబడేందుకు ప్రతి ఎకరాకు రైతుకు 8,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తా అన్నారు. అలానే 60 ఏళ్లు పైబడిన చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ప్రతి నెల 5,000 పెన్షన్
ఇచ్చేలాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించి కూడా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోగానే బ్యాక్లాగ్ పోస్టులతో పాటు ఆయా లో ఖాళీగా ఉండే పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తానన్నారు. అలానే ప్రతి సంవత్సరం 10 లక్షల ఉద్యోగాలు అది ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో సృష్టించడమే జనసేన పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటన అనేది నిరుద్యోగుల్లో ఆశను రేపిందనే చెప్పాలి. నిరుద్యోగులకు బాసటగా పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారని చెప్పాలి. ఇదే కాకుండా బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన కొన్ని వరాల జల్లులైతే కురిపించారు. వృద్ధులకు సంబంధించి ఎవరైతే నిరాదరణకు లోనవుతారో అలాంటి ఆదరణకు నోచుకొని వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు పెడతారు. అది వృద్ధాశ్రమాలు కాదు, వాళ్ళని దగ్గరగా తీసుకునే ఆశ్రమాలు అన్నట్టుగా కూడా నిన్న ఆయన ఇడమారు బహిరంగ సభలో చెప్పారు. ఈ రకంగా ప్రతి ఒక్కరికి తనదైన రీతిలో చేరువయ్యేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. 100% తాను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలానే ఇతర పార్టీలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణకు సాధ్యం కావు. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటే వాళ్ళు ఇస్తున్న హామీలు 8 నుంచి 10 లక్షల కోట్లకు వెళ్తుంది. ఇది ఎలా ఆచరించి చూపెడతారు అంటూ కూడా ప్రజల్ని పవన్ కళ్యాణ్ అడిగి వారి నుంచి సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలానే తాను ఇస్తున్న ఉచిత విద్య, వైద్య ఇది కుల మతాలకు అతీతంగా అందరికీ ఇస్తానని ప్రకటించారు కాబట్టి అది 100% చేసి చూపిస్తాను. విద్యార్థులకు సంబంధించి ₹1 కూడా కట్టకుండా ఏదైతే 1వ తరగతి ఉంటుందో 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగానే విద్యా స్టూడెంట్స్ కి సంబంధించే ఉచితంగా భోజనం, రవాణా సౌకర్యం ఇది 100% జనసేన పార్టీ చేసి చూపెడుతుంది. తల్లిదండ్రులకు ఆ పిల్లల్ని చదివించడం భారం కాకూడదు. ఇది ఏదైతే ఉందో దాన్ని 100% జనసేనే తీసుకుంటుందంటూ కూడా విద్యార్థులకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ రకంగా అందరినీ ఆకట్టుకునే విధంగా పవన్ కళ్యాణ్ అయితే ముందుకు వెళ్తున్నారు. తాను ఇచ్చిన హామీలన్నీ కూడా 100% ఆచరణకు సాధ్యమయ్యేవే అన్నట్టుగా కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. Please subscribe New Waves.